హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్మీ ఏంజల్స్. ఈ వ్లాగ్ వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే రోజు తీసింది. నేనైతే సింపుల్గానే డెకరేషన్ చేశాను, కానీ మా హస్బెండ్కి తెలియదు ఇలా డెకరేషన్ చేస్తున్నానని. కానీ దీన్నే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పువ్వులైతే తీసుకువచ్చాను, కానీ ఎలా డెకరేషన్ చేస్తానో తెలీదు. అందుకే ఇలా హార్ట్ సింబల్ పెట్టి హ్యాపీ బర్త్డే బావా అని రాశాను. నేను యాక్చువల్లీ మా హస్బెండ్ని బావా అనే పిలుస్తాను. కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశాడు. కేక్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఎందుకంటే మా హస్బెండ్కి బయట కేక్స్ అంటే నచ్చదు. వాటిపైన వేసే క్రీమ్ కానీ, దాంట్లో కలర్ కానీ, ఒకసారి లక్నోలో ఇన్స్పెక్షన్కి వెళ్ళాడు. అప్పటి నుంచి బయట కేక్స్ అంటే అస్సలే నచ్చదు. తీసుకుతెస్తాడు బర్త్డేస్, కానీ తినడు. అందుకే తినేలా ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని ఓరియో బిస్కెట్స్తోనైతే కేక్ ప్రిపేర్ చేశాను. చాలా బాగా వచ్చింది. లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను, చూడండి. ఇప్పుడైతే బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేశాము. కేక్ కటింగ్కి ఉన్న ముగ్గురు కూడా నేను కట్ చేస్తా అని అంటున్నారు. మళ్ళీ మా హస్బెండ్కి క్యాండిల్ ఊదడం అంటే ఇష్టం ఉండదు. అందుకే చేత్తోనే ఇలా ఆర్పేశారు. మళ్ళీ ముగ్గురు కలిసి కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు. కేక్ ఎప్పుడైతే టేస్ట్ చేద్దామా అన్నట్టు చూస్తున్నారు. ఫొటోస్కి అయితే ఫోజ్ ఇవ్వడంలో మా పిల్లల తర్వాతనే ఎవరైనా. మళ్ళీ నేనైతే కేక్ కటింగ్ చేసిన తర్వాత నేను కొంచెం మా హస్బెండ్కి పెట్టి, మళ్ళీ మా హస్బెండ్ కూడా నాకు తినిపించాడు. మా బాబు అయితే ఎప్పుడైతే గిఫ్ట్ ఇవ్వాలా అన్నట్టు చూస్తున్నాడు. ఎందుకంటే వాడి చేతులతోని వాడే ప్రిపేర్ చేశాడు ఈసారి గిఫ్ట్. అంటే కొద్దిగా హెల్ప్ చేశాను, చిన్నపిల్లడు కదా, వాడికే ఎలా థాట్ వస్తుందని కొంచెం హెల్ప్ చేశాను. గిఫ్ట్ నా దగ్గరనే ఉంచాను అన్ని గిఫ్ట్స్, పాపలది కానీ నాది కానీ. నేనైతే అస్సలు అనుకోలేదు ఇటువంటి గిఫ్ట్ ఇస్తానని. ఏ గిఫ్ట్ ఇచ్చానో చూడండి. ఫస్ట్ అయితే మా పాపలతోని స్టార్ట్ చేసాము గిఫ్ట్ ఇవ్వడము. వాళ్ళైతే డైరీ మిల్క్ చాక్లెట్ ఒకళ్ళు, డైరీ మిల్క్ లాలీపాప్ ఒకళ్ళు ఇచ్చారు. వాళ్ళ అన్న చెప్తున్నాడు, ఇటు సైడ్ నుంచి రండి, ఇటొకళ్ళు అటొకళ్ళు నిలబడి ఫొటోస్కి ఫోజ్ ఇవ్వండి అని చెప్తున్నాడు. మళ్ళీ నా గిఫ్ట్ ఏది అని నా దగ్గరికి అయితే వచ్చేసాడు మా బాబు. ఫొటోస్కి అయితే ఫోజ్ ఇస్తున్నారు మా ఏంజల్స్. నిజంగా బర్త్డే సెలబ్రేషన్ అంటే అందరు ఉంటేనే హ్యాపీ అనిపిస్తుంది. కానీ 2 ఇయర్స్ నుంచి మా హస్బెండ్ మాకు దూరంగానే బర్త్డేకు మా దగ్గర లేకుండే. అందుకే ఈసారి ఎలాగైనా గుర్తుండిపోవాలా అన్నట్టు ఇలా అయితే సెలబ్రేషన్ చేస్తున్నాము. వాళ్ళ బాబు ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాడు మా హస్బెండ్. ఏం రాసిండో చూస్తున్నాడు. హ్యాపీ బర్త్డే నాన్న ఫర్ లక్షిత్ అని రాశాడు. అసలు అనుకోలేదు మా హస్బెండ్ ఇలా డెకరేషన్ చేస్తారు, ఇలా నా బర్త్డే సెలబ్రేషన్ చేస్తారు అని. మెల్లమెల్లగా ఓపెన్ చేస్తూ పైననేమో నేనే ప్రిపేర్ చేశాను. గిఫ్ట్ ప్యాకింగ్ వాడికి ఎక్కడ చేస్తుందని నేనే ప్యాకింగ్ చేశాను. పైన చాక్లెట్స్ పెట్టి లోపల ఏదో ఒక ఫాదర్ సన్ లాగా డెకరేషన్ చేసి ఇచ్చాడు. వాళ్ళ నాన్నకైతే చాలా బాగా నచ్చింది. ఆ గిఫ్ట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ గిఫ్ట్ చూసిన తర్వాత వాడికి కిస్ కూడా ఇచ్చాడు హ్యాపీగా ఫీల్ అయ్యి. ఈ వీడియోలోనే మా ఫ్యామిలీ గురించి కూడా చెప్పాలని అనుకుంటున్నాను. మా హస్బెండ్ పేరు వచ్చి విఠల్, మళ్ళీ నా పేరు వచ్చేసి సంధ్యారాణి, హౌస్ వైఫ్. మా హస్బెండ్ ఆర్మీలో బెంగళూరులో పోస్టింగ్ చేస్తున్నారు. మళ్ళీ మా బాబు వచ్చి లక్షిత్, వాడు ఫస్ట్ క్లాస్ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాడు. వీళ్ళైతే మీకు తెలియందే కాదు, వాళ్ళ పైననే యూట్యూబ్ ఛానల్ ఉంది. అద్వైత నర్సరీ చదువుతున్నారు. ఆర్మీ స్కూలే వాళ్ళది కూడా. నేను కూడా అలాగే గిఫ్ట్ ఇచ్చేసాను. కానీ నేను అటువంటి గిఫ్ట్ ఇస్తానని అస్సలు అనుకోలేదు. నేను కూడా అనుకోలేదు, మా హస్బెండ్ కూడా అనుకోలేదు. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్లో చూశాను బ్లడ్ ఆర్ట్. ఆ బ్లడ్ ఆర్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారో, మళ్ళీ కాస్ట్ కూడా బాగుంటుంది ఆన్లైన్లో కూడా. అందుకే నాకే ఎలాగో డ్రాయింగ్స్ వచ్చు కదా, అందుకే నేనే ఇలాగ ప్రిపేర్ చేసి ఇద్దాము, నా చేతులతో నేను ఇస్తే డ్రాయింగ్ చేసి హ్యాపీగా ఉంటుంది కదా అని. మా పక్కన అయితే ఒక నర్సక్క ఉంటుంది. ఆ అక్క బ్లడ్ తీస్తానులే నేను అని అంటే అక్క నుంచి బ్లడ్ తీసి మళ్ళీ వెంటనే అది కూడా బ్లడ్ వెంటనే గడ్డగట్టకపోతుంది కదా, అందుకే వెంటనే వచ్చి వెంటనే పెయింటింగ్ వేసేసి మా హస్బెండ్ వాళ్ళు ఎక్కడ వస్తారని, టైం 12 అవుతుంది, పిల్లల్ని తీసుకొని మా హస్బెండే వస్తారు కాబట్టి అందుకే తొందరగా వేసేయాలని తొందరగా వేసేసాను. కానీ ఇంత బాగా వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. అది చూసి అయితే మా హస్బెండ్ ఫస్ట్ అయితే అన్నాడు, ఎందుకు ఇంతగానో బ్లడ్ వేస్ట్ చేస్తున్నావు నా కోసం అని అన్నారు. కానీ
మీకోసం కాకుంటే ఎవరి కోసం వెయిట్ చేస్తాను అన్నాను. కానీ ఆ ఆర్ట్ చూసి మాత్రం బ్లడ్ ఆర్ట్ చూసి మా హస్బెండ్ చాలా ఎమోషనల్ అయ్యారు. చాలా బాగా నచ్చింది మా హస్బెండ్‌కి అయితే. వాళ్ళ సిస్టర్‌కి, వాళ్ళ మదర్‌కి అందరికీ ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళ మదర్ అయితే ఒక జోక్ అయితే వేసింది. తనకు తెలీదు కదా! అందుకే అలా అయితే అంది. నేను ఏమందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కొన్ని పిక్స్ అయితే దిగాము. క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి బ్లడ్ ఆర్ట్. మళ్ళీ వీడియో కూడా మీకు అప్లోడ్ చేశాను. ఎలా చేశానో మా బాబు ఇచ్చిన గిఫ్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి. వాళ్ళ ఫాదర్ కోసం ఎంత ప్రేమగా చేశాడో. 2 ఇయర్స్ తర్వాత మా హస్బెండ్ తన బర్త్‌డే సెలబ్రేషన్ మాతో జరుపుకున్నాడు. మేమైతే చాలా హ్యాపీ. బెంగుళూరులో ఇలా జరిగింది బర్త్‌డే సెలబ్రేషన్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.